ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. తులారాశి చిత్ర 3-4 పాదాలు, స్వాతి మొత్తం 4 పాదాలు, విశాఖ మొదటి 3 పాదాల వారికి ఈ తులారాశి వర్తిస్తుంది. రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే అనే అక్షరాల వారికి కూడా ఈ తులారాశి వర్తిస్తుంది. తులారాశి వారి ఆదాయం 5, వ్యయం 11, ఖర్చు బాగా ఎక్కువగా కనపడుతుంది. రాజపూజ్యం 6, అవమానం 3. వీరికి వెనకాల దన్నుగా నిలబడేటువంటి మిత్రులు చాలామంది ఉంటారు. ఈ రాశివారికి గురుబలం బాగుండడం వల్ల ధనం, కుటుంబం, సంపత్తు, పుత్రకారకుడైన గురుడు భాగ్యస్థానంలో, లాభస్థానంలో సంచారం చేయడం వల్ల ఏ పనిలో అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు. కేతు బలం, శని 6వ స్థానంలో ఉండడం యోగాన్ని పొందుతారు. శత్రువులు తరిగిపోతారు. వ్యవహారాల్లో జయం సంపాదిస్తారు. గతంలో అవ్వకుండా ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు మీరు సాధించి చూపిస్తారు, అందులో అనుమానం లేదు. ఏ వ్యాపార వృత్తుల్లో ఉన్న వాళ్ళకైనా అందరికీ బాగుంటుంది ఈ సంవత్సరం. కొద్దిగా అపనందలు పడినా అవి మళ్ళీ మేఘాల్లా ఏదో పత్తి ఎగిరిపోయినట్టుగా పక్కకి వెళ్ళిపోతాయి, ఏమీ మిమ్మల్ని బాధించవు. ఒక్కో సమయంలో ఆదాయానికి మించిన ఖర్చులు మీద పడతాయి, అయినా తట్టుకుంటారు, జాగ్రత్తగా చేస్తారు. కొన్ని శత్రుత్వాలు వచ్చినా వాటి నుంచి బయటపడతారు. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. మీ నిజాయితీ, మీ ప్రవర్తన మిమ్మల్ని అన్నిటి నుంచి కూడా బయటపడేస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా చాలా మంచి కాలం ఈ సంవత్సరం. గ్రహ సంచారం బాగుంది, ప్రమోషన్లు వస్తాయి, అధికారుల అనుగ్రహం పొందుతారు. కొద్దిగా న్యాయస్థాన వ్యవహారాల్లో చికాకులు ఉన్నవాళ్ళు కూడా వాటి నుంచి బయటపడతారు, మీకు అనుకూలమైన తీర్పులు పొందుతారు. రాజకీయ నాయకులకి మహోన్నత కాలంగా ఉంటుంది. ప్రజల్లో మంచి ఆదరణ, మంచి పదవులు పొందుతారు రాజకీయ నాయకులంతా. గురుబలం బాగుంది కళాకారులకి. చక్కటి గాయకులు, నటీనటులు ఇత్యాదులందరూ మంచి స్థానాన్ని పొందుతారు. వ్యాపారస్తులు అందరికీ లాభదాయకంగా ఉంది. ఆశించినంత ఫలితాలు పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. అన్ని వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి. విద్యార్థులకి గురుబలం బాగుంది. జ్ఞాపకశక్తి అభివృద్ధిగా ఉంటుంది. చదువుల్లో అనుకున్న ఉత్తీర్ణత సాధిస్తారు. చదవాల్సిన చదువులన్నీ, దానికి వెళ్ళే మార్గాలు చక్కగా పొందుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయండి. అలాగే పంట దిగుబడి బాగుంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సంవత్సరం అంతా వ్యవసాయదారులకు కూడా చాలా బాగుంటుంది. ఈ స్త్రీల విషయానికి వస్తే ఈ సంవత్సరం వారికి చాలా బాగుంటుంది. గురుబలం అధికంగా ఉంది. మీ మాట ప్రకారమే అందరూ నడుచుకుంటారు. విలువైన ఆభరణాలు మీరు పొందుతారు ఈ సంవత్సరం. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. అలాగే సంతాన ప్రాప్తి పొందవలసిన వారు చక్కటి పుత్ర సంతానాన్ని పొందుతారు. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరున్నా వారికి ఈ సంవత్సరం శుభకార్యాలన్నీ కలిసి వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి యోగదాయకంగా ఉంది. నరఘోష అధికంగా ఉంది. అందువల్ల మంగళవారం, శనివారం నియమాలు పాటించండి. శివాలయానికి సందర్శిస్తూ ఉండండి. మాస శివరాత్రికి కాస్త అభిషేకం చేయించండి. ఇంకా శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం.